స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలను ఉపసంహరించుకునే యోచనలో ఉన్న సర్కార్ ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తా ఉంది. రాయదుర్గంలోని 5 ఎకరాల భూముల వేలం విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా పలు పథకాలు ఇతరత్రా మ్యాచింగ్ గ్రాంట్ల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా ఎక్కువగా ఎస్బీఐలోనే పెడుతుండడం, వాటిని కూడా వెంటనే విత్డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ పరిధిలోని పలు కార్పొరేషన్లు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించి వందల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎస్బీఐలో ఉన్నట్లు సర్కారు సేకరించిన ప్రాథమిక వివరాల్లో తేలిందని, వాటిని కూడా వడ్డీతో సహా బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రభుత్వంలో ఎస్బీఐకి ఉన్న లీడ్ బ్యాంక్ హోదాను పక్కన పెట్టే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలన్నిటిపై ఇవాళ రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని 5 ఎకరాల భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరును ఇవాళ రేపు ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు, ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రాకు వివరించే అవకాశం ఉందని సమాచారం.